హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రాంక్విలైజర్స్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్. ఇది కూడా ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ట్రాంక్విలైజర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో డ్రగ్స్ లైక్ మెడిసిన్స్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. దీస్ డ్రగ్స్ are used for psychosis and neurosis. Psychosis and neurosis treatments. ఇప్పుడే మీకు అర్థమైపోయింటుంది ఏంది ట్రాంక్విలైజర్ అంటే. సో ఇవి కూడా కెమికల్ కాంపౌండ్స్ డ్రగ్స్ అనమాట. ఈ డ్రగ్స్ను మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మన సైకోసిస్ న్యూరోసిస్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేస్తాము. అంటే సైకలాజికల్గా డిజార్డర్గా ఉన్నవాళ్ళు, అంటే లైక్ మెంటల్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్లో ఉన్న వాళ్ళకి, ఆర్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, ఒత్తిడికి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఈ కెమికల్ డ్రగ్స్ని ఇస్తారనమాట. ఈ కెమికల్స్ని ఇవ్వడం వల్ల, ఈ కెమికల్ కాంపౌండ్స్ని ఇవ్వడం వల్ల, ఈ డ్రగ్స్ ఇవ్వడం వలన వాళ్ళకి ఎలా ఉంటుందంటే టెంపరీగా వాళ్ళ మైండ్ అనేది డిజార్డర్ కాస్త ఆర్డర్ అవుతుంది, స్ట్రెస్ కాస్త కూల్ అవుతుంది, రిలీఫ్ అవుతుంది. సో ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ సైకోసిస్ అండ్ న్యూరోసిస్ ట్రీట్మెంట్. అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి, మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళకు ఆ టెన్షన్ అవి తొలగించడానికి, ఆ మెంటల్ డిజార్డర్ని తీసేయడానికి, ఆ స్ట్రెస్ని తొలగించడానికి, ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ను, ఆ ప్రెజర్ను వాళ్ళ నుంచి తీసేయడానికి మనము కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తామన్నమాట. ఆ కెమికల్స్ని మనం ఏమంటాము అంటే ట్రాంక్విలైజర్స్ అంటాం. ఆ డ్రగ్స్ని మనం ఏమంటామంటే ట్రాంక్విలైజర్స్ అంటాం. అంటే మీకు ఇక్కడే అర్థమైపోవాలి, న్యూరోసిస్ అంటే న్యూరలాజికల్ సిస్టమ్ మీద, నర్వస్ సిస్టమ్ మీద యూజ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది అనేది మీకు అర్థం కావాలి. సో మరి ఇలాంటిది మనం ఒకటి చూసాము లాస్ట్ క్లాసెస్లో నార్కోటిక్స్ గురించి చూసాం. నార్కోటిక్ అనలిసిక్స్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సో నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుందని చెప్పేసి నార్కోటిక్స్ గురించి చెప్పాం. దానివల్ల మనకు స్లీపు, అన్కాన్షియస్నెస్ వస్తాయి అని చెప్పాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది న్యూరోసిస్ ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది. కాబట్టి అంటే న్యూరలాజికల్గా ఏమైనటువంటి డిజార్డర్స్ ఉంటే, న్యూరలాజికల్గా డిస్టర్బ్ అవుతుంటే అలాంటి వాళ్ళ మైండ్ సెట్ను కూల్ చేయడం అంటే వాళ్ళని మెంటల్ డిజార్డర్ని కాస్త డిజార్డర్ చేయడానికి, స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి ఈ కెమికల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మరి వీటికి ఎగ్జాంపుల్గా మనం యూజ్ చేసే మెడిసిన్స్ ఏం చెప్పచ్చు అంటే ల్యూమినాల్, సికోనాల్ అనేటువంటి మెడిసిన్స్ను, అనేటువంటి డ్రగ్స్ని మనము ట్రాంక్విలైజ్ పర్పస్లో యూజ్ చేస్తాం. అంటే మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ ఒత్తిడిగా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఇస్తాం. లైక్ ఇప్పుడు బీపీ ఎక్కువైంది అని టెన్షన్ పడుతుంటారు కదా. సో అట్లా టెన్షన్ పడే వాళ్ళని కూల్ చేయడానికి, వాళ్ళ మైండ్ సెట్ని కూల్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ని మనం ట్రాంక్విలైజర్స్ అంటాం. సో సైకోసిస్ అండ్ న్యూరోసిస్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ని, యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని మనం ట్రాంక్విలైజర్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా ల్యూమినాల్, సికోనాల్ మనం చెప్పచ్చు అనమాట. ఈ మెడిసిన్స్ని, ఈ డ్రగ్స్ని మీరు ఒకసారి గూగుల్ కూడా చేయొచ్చు. ఈ చిన్న క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా రిపీటెడ్ మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సల్ట్ చేసి మరలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.